నమస్తే, myself Sarasija. Welcome to My 3 News. ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల కలెక్టరేట్లో దిశ కమిటీ సమావేశం. కేటీఆర్ పై పలు ఆరోపణలు చేసిన ఎంపీ అరవింద్. పెద్దపల్లి జిల్లాలో రైల్వే లైన్ మరమ్మతులు పూర్తి. ప్రమాదంపై విచారణకు కమిటీ ఏర్పాటు. కాంగ్రెస్ ప్రజా వంచన దినాలు పేరిట నిరసనలు. మహాత్మా గాంధీకి బీఆర్ఎస్ శ్రేణుల వినతి. ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. అధ్యాపకులుగా మారి పాఠాలు బోధించిన విద్యార్థులు. ఇక వార్తల్లోని వివరాలు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ధాన్యం కొనుగోళ్లు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అరవింద్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు. లఘుచర్లలో కలెక్టర్పై గతంలో తనపై జరిగిన దాడిలో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. గతంలో ఆయన సోదరి జైలుకు వెళ్లిందని, ఇప్పుడు కేటీఆర్ను లోపలికి పంపాలన్నారు. లఘుచర్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం లోతుగా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించి అయినా ఒక 38 జాగాలలో గెలిచిరారు. నామ రూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనేటోడు. ఆయన చేతి కూడా ఉన్నది ఇలా లోపలేయాలి, లోపలేసి బయటకు కూడా రావద్దు. అసలు మాట్లాడే పద్ధతి, కలెక్టర్ల మీద అటాకులు చేయటము, నా మీద అటాకులు చేయటము. నేను ప్రివిలేజ్ కమిటీకి కూడా చెప్తున్నా పార్లమెంట్లో, ఎందుకంటే పనికి వాళ్ళని వేసాము. ప్రివిలేజ్ కమిటీ పెట్టండి. ప్రభుత్వం మారింది, పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకే చెప్తున్నా నేను. డీజీపీకి పంపించండి, ఇప్పుడు లోపలేయాలా. నా మీద జరిగిన ఈసపల్లి దాడిలో కేటీఆర్ చేయి ఉన్నది. మా ఇండ్ల మీద చేసినట్టు, మా బండ్ల మీద చేసినట్టు ఇటువంటి వాళ్ళని అసలు నామరూపాలు లేకుండా చేయాలి. అందులో నెంబర్ 1 లిస్టులో నెంబర్ 1 కేటీఆరే. డెఫినెట్లీ కేటీఆర్ హస్తం ఉంటుంది, ఆ కలెక్టర్ మీద ఉంటుంది, ఇక్కడ కూడా ఉన్నది. వి నో ఫర్ అ ఫ్యాక్ట్. ఎంక్వైరీ గట్టిగా చేయాలి. ఎట్లా పనిష్మెంట్ ఎట్లా ఉండాలంటే ఇంకొకసారి అటువంటి ఆలోచనలు కూడా రావద్దు. ఇది ప్రపోజ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చిన ప్రపోజ్. మన జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ కానీ కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించినటువంటి నిధులు, జిల్లాకు సంబంధించిన నిధుల విషయంలో ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్తో కేంద్రంలో మంత్రులతో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకురావాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగ విషయంలో కూడా గత ఎన్నో రోజులకి స్టేట్ గవర్నమెంట్ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ కొన్ని చిన్న చిన్న డిస్ప్యూట్స్ అని ఒకరోజు కూర్చుంటే మీకున్న ఎక్స్పీరియన్స్కు, మీకున్న సబ్జెక్టుకు అదంతా కూడా చార్ట్అవుట్ చేయడం పెద్ద ఇష్యూ కాదని ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా అనేకసార్లు ఎంసీకి సంబంధించిన అధికారులతో మాట్లాడినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ డిఫరెంట్ ఉంటాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో చేపట్టిన అమృత్ 2.0 నీటి సరఫరా ప్రాజెక్టుకు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ, మొదటిసారి రాష్ట్రంలో ప్రభుత్వం మారినట్టు అనిపిస్తోందన్నారు. ఎమ్మెల్యే సంజయ్ మీవి మావి అనకుండా మన నిధులు అని మాట్లాడడం అభినందనీయమన్నారు. కరప్షన్కు తావు లేకుండా పనిచేస్తామని, స్మార్ట్ సిటీ జాబితాలో జగిత్యాలను చేరుస్తామన్నారు. జగిత్యాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. మా ప్రజాప్రతినిధులు మేమందరం కూడా ఆఫీసర్లతోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ తొందరగా పనులు చేసుకొని మంచి క్వాలిటీతో పని చేసుకొని ప్రజలకు అందించే బాధ్యత మా మీద ఉంటుంది. అంత మటుకు మేము చేస్తే చాలు. రెండో విషయం, ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ గారికి అదే లైన్లో మా మేడం కూడా ఉంటుంది, శ్రావణి మేడం, మా సోదరిమణి. ఎప్పుడు వచ్చినా ఎంపీ మీద ప్రెషర్ బాగా పెడతారు. ఈ పని ఆ పని, ఈ రిప్రజెంటేషను ఆ రిప్రజెంటేషను,
దానికోసం కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ పేరు నాకు కూడా ఉంది ఢిల్లీలో. అమిత్ షా గారు ఇక్కడనే అన్నట్టున్నారు, మీ ఎంపీ మా అందరితో కొట్లాడుతున్నాయా మీ నియోజకవర్గం కోసం. అక్కడి నుంచి మనం పైప్ లైన్ వేసుకొని ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ ఎక్కిస్తే ఈరోజు సాయిబాబా గుడి ఆ ప్రాంతానికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మా తమ్ముడు అల్లేసాగర్ ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉమాశంకర్ గార్డెన్ అంత పురాతనమైంది. డాక్టర్ శంకర్ గారి ఇల్లు ఆ ఏరియాలో నీళ్ళ చుక్కలేని పరిస్థితి. ఆ పక్కనే కొత్తగా అభివృద్ధి అవుతున్న ప్రాంతం, ఎన్నో అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా ఉండే, ఇవన్నీ కూడా ఈరోజు నీటి సౌకర్యం ఏర్పడదు. ఎన్ని డబ్బులు వెచ్చించినా కానీ మరి రాని సందర్భంలో కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ పథకం తీసుకొని ఈరోజు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. దీంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన అధికారులు అప్లైన్ డౌన్లైన్ క్లియర్ చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. అయితే ఈ ప్రమాదంపై విచారణ జరిపేందుకు అధికారులు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. ఆడబిడ్డలకు ఆశ చూపి మోసం చేశారని విమర్శించారు. నేటి నుంచి డిసెంబర్ 9 వరకు సాగే కాంగ్రెస్ ప్రజా వంచన దినాల పేరిట నిరసన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక చౌరస్తాలోని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజావంచన దినాలు పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు 6 గ్యారంటీలతో పాటు 420 హామీలను ప్రజల ముందు పెట్టి నయవంచన చేశారన్నారు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక ఉచిత ప్రయాణం మినహా పథకాలేవి పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదంటూ గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఆయన సూచించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల ఖాతాల్లో 2500 వేస్తామని ప్రకటించారని, ఇప్పటి వరకు ఎందరి ఖాతాల్లో డబ్బులు జమ చేశారో చెప్పాలన్నారు. డిసెంబర్ 9 వరకు జరిగే నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మా ఎమ్మెల్యే చదువుకున్నవాడు, దాదాపు 5వసారి ఇక్కడ ఆయనకు అవకాశం ఇస్తే ఇప్పటి వరకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఒక్క పథకం కూడా అమలు కాలేదానికి నిరసనగా ఈ ప్రజా వంచన దినాలనే కార్యక్రమాన్ని 20 రోజుల పాటు వచ్చే డిసెంబర్ 9 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. మంత్రి ఎమ్మెల్యే మరి వాళ్ళ జవాబు చెప్పాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరు ఎన్నికల సమయంలో నేనే మేనిఫెస్టో తయారు చేసిన, నన్నంత మేధావిగా కేంద్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించింది, నా అంత తెలివికల్లోని రాష్ట్రంలోనే ఎవరు లేరని మీరు చెప్పినారు ఎమ్మెల్యే గారు. ఏవైందో జవాబు చెప్పాలి ప్రజలకని అడుగుతా ఉన్నాను. ముందుగా నేను దాదాపు అన్ని మండలాలు వెళ్ళే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ ఎక్కడ వెళ్తే అక్కడ కొన్ని పథకాల గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది కనుక ఇక్కడ మహాలక్ష్మి అనే పథకాన్ని ముందుగా పెట్టిన వాళ్ళు అయితే మనం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు విద్యా సంస్థల్లో విద్యార్థులే అధ్యాపకులుగా మారి ఇతర విద్యార్థులకు తరగతులను బోధించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో అలరించగా వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని విశ్వభారత్ హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు అధ్యాపకుల వేషధారణలో విద్యార్థులకు పాఠాలను బోధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 14న దేశమంతా పిల్లల పండుగను వేడుకగా నిర్వహించుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని వివేకానంద హైస్కూల్లో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. My name is Endikshita. I am studying 10th standard in Vivekananda High School. Today we all are celebrating Children's Day in our school. Children's Day was celebrated on 14th November on the birth anniversary of Jawaharlal Nehru. Jawaharlal Nehru was the first Prime Minister of India, and he loves to spend his time with children, and children call him Chacha. This day reminds us that children are the future of nation and they hold the future in the little hand. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పలు పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పిల్లలను జాతి సంపదగా భావించి వారి భవితవ్యానికి అభివృద్ధికి నెహ్రూ కృషి చేశారని చెప్పారు. బాలల తల్లిదండ్రుల కలలకు ప్రతిరూపాలని భావి భారత పౌరులని పలువురు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు అధ్యాపకులుగా ఇతర విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఎంపీ యూపీఎస్ కొమిర పాఠశాలలో విద్యార్థులు అధ్యాపకుల వేషధారణలో అలరించారు. మా సార్లు సైలెంట్గా ఉండడం అంటే మేము ఉండలేకపోయినాం, కానీ ఇప్పుడు మాకు ఆ కష్టం తెలుస్తుంది. టీచర్స్ డే అందరికీ టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లో చాచా నెహ్రూ బర్త్డే సందర్భంగా మా స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ డే జరుపుకున్నాము. మేమందరము టీచర్స్గా హ్యాపీ చిల్డ్రన్స్ డే. నా పేరు వరుణ్, నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు చాచా నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా మా స్కూల్లో మేమందరం టీచర్స్గా ఉన్నాం. అందరం టీచర్స్గా చేసాం. సెల్ఫ్ గవర్నమెంట్ డేగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్లో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు నెహ్రూ, అంబేద్కర్, స్వామి వివేకానంద, భగత్ సింగ్, రాణి రుద్రమాదేవి, వెంకటేశ్వర స్వామి, రైతు, పైలట్, పోలీస్ తదితర వేషధారణలో అలరించారు. అనంతరం కరస్పాండెంట్ అల్లెంకి రజని శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టపడే నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నట్టు తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని, బాగా చదివి దేశానికి ఉపయోగపడే గొప్ప పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్, ప్రిన్సిపల్ విజయ్, రజీయుద్దీన్, స్రవంతి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. The account of Pandit Jawaharlal Nehru, we are celebrating National Children's Day. On this special occasion, we have conducted a fancy dress competition to our pre-primary kids. All the kids are dressed up as national leaders and brave leaders like that. I wish all the students have a bright future and a great future. I wish you all the best. Happy Children's Day. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు ఉపాధ్యాయులను విద్యార్థులు శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. టీచర్ల గురించి మాట్లాడమని చెప్తే చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలని వెళ్ళిపోవడం జరుగుతుంది. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఈ రోజు మీరు టీచర్లుగా అయ్యారు కాబట్టి మీకు బోధించేటటువంటి టీచర్లు మీరు ఈరోజు ఒకరోజు పాఠం చెప్పడానికి మీరు ఎంతకాలం నిన్న ప్రిపేర్ అయ్యారు. ఆ అంశాన్ని బోధించాలి అంటే మీ దాంట్లో ఎంతమంది దాని మీద పట్టు సాధించాలని అనుకున్నారు. ఒక అమ్మాయి నా దగ్గరికి నిన్న వచ్చింది, సార్ నేను ఈరోజు మీరు చెప్పిందే నేను రేపు ప్రాక్టీస్ చేయిస్తాను. ఎన్టీపీసీ ఆసియా ఖండంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా అవతరించిందని ఈడీ కేదార్ రంజన్ పాండు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఈడీ మాట్లాడారు. దక్షిణ భారతదేశానికి వెలుగులు నింపుతున్న రామగుండం దేశంలోని అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రంగా పేరుగాంచిందన్నారు. ఎన్టీపీసీ అభివృద్ధిలో ఉద్యోగులు, కార్మికుల కృషి ఎనలేనిదని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.
building of such a great legacy, land with such a great legacy must be very fortunate enough. You must be proud that you are part of this legacy and continue this legacy towards the right. As I said, I am very proud too. If you have come here, you have continued this legacy, and we all, with the efforts of all of you, we have added 1600 megawatt in the past year to the country's and NTPC's capacity. With our capacity addition and 1 unit of North Kanpura, we could achieve the magical figure of 75 gigawatt. If North Kanpura had come a bit early, then we would have our unit would have been the 75 gigawatt. But North Kanpura got delayed a bit. Anyway, we have contributed towards company's great future and. సహకార సంఘ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు సొసైటీలలో సహకార జెండాలు ఆవిష్కరించారు. ప్రభుత్వం సొసైటీల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను పలువురు వివరించారు. స్వల్ప దీర్ఘకాలిక రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట సొసైటీలో సహకార సంఘ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ పోనగంటి సంపత్ ఆధ్వర్యంలో సహకార జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ వ్యవసాయం అనుబంధ రంగాలపైన ఆధారపడి ఉన్నాయన్నారు. వ్యవసాయ సహకార సంఘాలు దేశంలోని మొత్తం వ్యవసాయ రుణ పంపిణీలో 36% నిర్వహిస్తున్నాయని తెలిపారు. అవసరమైన వస్తువుల సేకరణ, పంపిణీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. రైతులకు పంటలకు సంబంధం లేకుండా రుణాలు అందిస్తున్నట్టు తెలిపారు. సెంటర్లు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ సంఘాలు ఏర్పాటు చేసుకొని ఆ సంఘాల ద్వారా రైతాంగాన్ని పెట్టుబడి ఇచ్చే విధంగా, ఫెర్టిలైజర్ ఇచ్చే విధంగా, రైతులకు లోన్ ఇచ్చే విధంగా ఆనాడే చాలామంది పెద్దలు మంచి ఆలోచనతో సహకార సంఘాలు ఏర్పాటు చేయగలిగారు. మనందరం కూడా ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ప్రభుత్వాలైనా కూడా రైతాంగాన్ని సేవ చేస్తేనే మరి రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని మరి వెనుక నుంచి కూడా మన సామర్థ్యాలు కూడా పెద్దలు కూడా చెప్తా ఉన్నారు. అందులో భాగంగా గ్రంథాలయాలు ఉండాలి, సహకార సంఘాలు ఉండాలి. ఏ బ్యాంకులైనా కూడా కోటీశ్వర్లకు లోన్ ఇస్తే తప్ప మరి రైతును పట్టించుకోరు. మరి సహకార సంఘాలు ప్రతి రైతును కూడా ఇలా ఎల్టీ లోన్ కావచ్చు, ట్రాక్టర్ లోన్ కావచ్చు, మరి రైతుకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ లోన్లు ఇచ్చే విధంగా, ఈరోజు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చే విధంగా బ్యాంకులకు ధీటుగా అభివృద్ధి కోసం పాటుపడే విధంగా అదే రైతులు కానీ సహకార సంఘం ద్వారా అభివృద్ధి పొందాలని కోరుకుంటూ ఈ సహకార సంఘాలు వార్షికోత్సవాలు 5 రోజులు జరగనున్నాయి, వారం రోజులు జరగనున్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా మున్సిపల్ చైర్మన్ రాణ గారికి, మా డైరెక్టర్లకు, మా సిఇఓకు అందరికీ నా కృతజ్ఞతలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 71వ ప్రాథమిక వ్యవసాయ సహకార వారోత్సవాలను పురస్కరించుకుని చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించారు. నేటి నుండి ఈ నెల 21 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నట్టు తెలిపారు. దేశమంతటా సహకార వ్యవస్థ బలోపేతం కోసం అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిరుమల, డైరెక్టర్లు సురేష్ రెడ్డి, రవి, సిఇఓ సంతోష్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు సహకార వ్యవస్థను నెలకొల్పి అందులో భాగంగానే సహకార వ్యవస్థను వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకార సంఘాలను తెలంగాణలో పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎనలేని సేవలు అందిస్తున్న ఘనత ఇవాళ తెలంగాణ ప్రభుత్వానిదే. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు వెన్నంటి ఉండి సహకార సంఘాలు అనేక సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాలు చేపడుతూ లోన్లు ఇప్పించడంలో భాగంగా మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, మరియు విత్తనాల అమ్మకం కావచ్చు, మరియు రసాయన ఎరువుల అమ్మకాలు కావచ్చు, అదేవిధంగా అనేక కార్యక్రమాలు సహకార సంఘ గొడుగు కిందనే నడుస్తూ ఉన్నాయి. ఇలా తెలంగాణలో కావచ్చు, భారతదేశం అంతటా కూడా 90% ప్రజానీకం అంతా కూడా సహకార గొడుగు కిందనే లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇలా మహిళా సంఘాలు కావచ్చు, పొదుపుదారుల సంఘాలు కావచ్చు, కమ్మరి సంఘాలు కావచ్చు, ఇలా గొర్రెల కాపర్ల సంఘాలు కావచ్చు. సహకార సంఘాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సొసైటీ కార్యాలయంలో ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి డైరెక్టర్లతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతల అభ్యున్నతికి సహకార సంఘాలు పనిచేస్తున్నాయన్నారు. సొసైటీల సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు, రైతులు, మా సిబ్బంది అందరితో కలిసి అంతర్జాతీయ సహకార దినోత్సవంలో వారోత్సవాలలో భాగంగా ఇప్పుడే మా సంఘం ముందు సహకార పతాకావిష్కరణ చేసుకోవడం జరిగింది. సహకార సంఘాలంటేనే ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఒక కృతనిశ్చయంతో ఏర్పడినటువంటి సంఘాలు కనుక పేదలకు, నిరుపేదలకు అందరికీ కూడా ఈ సహకార సంఘాలు చేదోడు వాదోడుగా ఉంటాయని చెప్పి తెలియజేస్తుంది. జగిత్యాల జిల్లాలోని ఓ గురుకుల మహిళా ప్రిన్సిపల్ పై భర్త బంధువులు దాడి చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. తాను లీవ్ తీసుకున్న రోజు కూడా ప్రిన్సిపల్ స్కూల్కు రాగా దాడి జరిగిన తర్వాత ఆమె అక్కడి నుండి వెళ్లిపోయినట్టు సమాచారం. ప్రిన్సిపల్ ఆఫీసులో ఆమె వస్తువులు చిందరవందరగా ఉన్నాయి. అయితే విద్యార్థుల ముందే ఈ దాడి జరగడంతో వారు ఆందోళనకు గురి కావడంతో పాటు రోజంతా తరగతులు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. కుటుంబ కలహాలు తీవ్రస్థాయికి చేరడంతోనే భర్త దాడి చేసినట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై బీసీ గురుకుల కన్వీనర్ సుస్మిత విచారణ చేపట్టారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు వెల్లడించారు. నా పేరు సుస్మిత అండి. నేను మహాత్మా జ్యోతిబా ఫులే స్కూల్స్ జగిత్యాల డిస్ట్రిక్ట్ కన్వీనర్. అయితే లక్ష్మీపూర్లో ఏదో ఇన్సిడెంట్ అయిందనేసి ఇన్ఫర్మేషన్ వచ్చాను నేను. అయితే పిల్లలతో ఇంకా ఇంటరాక్ట్ అవ్వలేదు. మొత్తాను కంప్లీట్ రిపోర్ట్ తీసుకొని మా పై అధికారులకు కూడా నేను అది ఇవ్వడం జరుగుతుంది. దాని మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా ఉంటుంది తెలిసిన విషయం నిజమైతే. క్లాసెస్ రన్ అవ్వడం అయితే రన్ అవుతాయండి. ఒకవేళ ప్రిన్సిపల్ లీవ్లో ఉన్న ఏటీపీ మేడం ఉంటారు ఇన్ఛార్జ్గా, అలాంటి వాటి మీద డిస్టర్బెన్స్ అనేది ఏముండదు. కానీ ప్రిన్సిపల్ బిహేవియర్ అని మీరు స్పెసిఫిక్గా చెప్తున్నారు కాబట్టి అది కూడా మేము ఎంక్వైరీ చేస్తాము. అది నిజమే అని తెలిస్తే ఇంకా మా హైయర్ అథారిటీస్ ఏ యాక్షన్ ఇనిషియేట్ చేసినా దాన్ని తీసుకోవాల్సిందే. అదే అండి, అది ఎంతవరకు వాస్తవం అన్నది ఇంకా తెలియదు కదా, నేను ఇప్పుడే ఏం చెప్పలేను దాని గురించి. ఖచ్చితంగా అది ఎవిడెన్స్ ఉంటే ఇంకా హైయర్ అథారిటీస్ తీసుకునే యాక్షన్ అయితే, కానీ తెలియదండి ఇంక ఎగ్జాక్ట్గా ఎందుకు వచ్చారు ఏంటి అని తెలియదు. సో ఖచ్చితంగా పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ స్టాఫ్ని కూడా అడిగి తెలుసుకోవడం. వేములవాడ దేవాలయం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి కార్యకలాపాలపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతు, వేములవాడ టెంపుల్ ఈవో వినోద్, పలువురు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చేపట్టిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలలో సామాజిక తనిఖీ బృందం గ్రామ సభలు నిర్వహించి తయారు చేసిన నివేదికలను ప్రజా వేదికలో చదివి వినిపించారు. పలు అవకతవకలు వెలుగు చూడగా అధికారులు ఈజీఎస్ సిబ్బంది నుంచి 6,310 రూపాయల నగదు రికవరీ చేయాల్సిందిగా ఆదేశించారు. పలు గ్రామాలలో మొక్కలు ఎండిపోవడం ప్రజా వేదికలో వెల్లడైంది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ కుమ్రయ్య, ఏపీడీ కె సత్యనారాయణ, జిల్లా అంబుడ్స్మెన్ పర్సన్ టి శరత్ కుమార్, విజిలెన్స్ అసిస్టెంట్ మేనేజర్ కె గణేష్, ఎంపీడీఓ దివ్య దర్శన్ రావు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ మేజర్గా ఎక్కడ కూడా గ్రీవెన్సెస్ ఏలాంటిది రాలేదు. ఓన్లీ ఈ విలేజ్ మానిటరింగ్ కమిటీస్ ఫామ్ చేయాలన్నది ఒకటి ఇష్యూ. విలేజ్ మానిటరింగ్ కమిటీస్ అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు లేరు ఇక్కడ. ఇప్పుడు అంతా గ్రామ పంచాయతీలో ఎవరున్నారు? అంతా స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. కాబట్టి విలేజ్ మానిటరింగ్ కమిటీస్ ఇంకా ఫామ్ చేయలేదు. అదొక ఇష్యూ. పోతే చిన్న చిన్న ఇష్యూస్, అది ఎంబీలలో కొట్టివేతలు జరిగినాయి అంటారు. కొట్టివేసినా కూడా వాళ్ళు సంతకం పెడుతున్నారు, ఆ సంతకం కూడా కొట్టివేసినట్టే కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు లెక్క తీసుకోలేదు. అది చిన్న చిన్నవి వార్నింగ్ ఇస్తున్నాం. సిబ్బంది దగ్గర రికవర్ చేసి వాళ్ళ కన్సర్న్ వాళ్ళకు పేమెంట్ చేయడానికి మేము ఆదేశాలు జారీ చేసినాం. ఈ సోషల్ ఆడిట్ పబ్లిక్ హియరింగ్లో మొత్తం వాళ్ళు గ్రామానికి తిరిగి వాళ్ళు మొత్తం ఏవైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్నీ మొత్తం కంప్లీట్గా వాళ్ళు వెరిఫై చేసి మెజర్మెంట్స్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విభిన్నమైన పెయింటింగ్స్ వేసి వారి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పాత కూరగాయల మార్కెట్ ను మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపారులతో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు. మార్కెట్ యార్డు సమీపంలో ₹1,40,00,000 వ్యయంతో నూతన మార్కెట్ నిర్మించినట్టు తెలిపారు. ఇక నుంచి వ్యాపారులు నూతన మార్కెట్లోనే కూరగాయలు విక్రయించాలని ఆదేశించారు. వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళ జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వారికి ప్రత్యేకంగా ప్రభుత్వం సుమారు 2 కోట్లతో దాదాపు 10-20 కోట్ల వాల్యూ ఉండే జాగాలో 2 కోట్లతో మంచి మార్కెట్, దాంట్లో అన్ని రకాల వసతులు ఉన్నాయి. ముఖ్యంగా టాయిలెట్ ఉంది, పార్కింగ్ ఉంది, వాళ్ళకు షెడ్ ఉంది, కూర్చోడానికి గద్దెలు ఉన్నాయి. అప్పుడు మనం మార్కెట్ చేసాం. అయినప్పటికీ కొందరు అంటే దాదాపు సుమారు 9 మందికి అప్పుడు ఆ మార్కెట్లో స్థలం కేటాయించినట్టు మనకు 2 ప్రొసీడింగ్స్ ఉన్నాయి. వాళ్ళు చేసిన సంతకాలు కూడా ఉన్నాయి. ఇది కోరేపల్లి రోడ్లో ట్రాఫిక్ యొక్క ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. స్కూల్ బస్సులు వెళ్తున్నాయి, ఆర్టీసీ బస్సులు కూడా వెళ్తున్నాయి. యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉన్నందున ఇక్కడ ఉన్న మార్కెట్ విక్రేతలను దయచేసి అక్కడ వెళ్ళాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతకుముందు చెప్పినాం, పదే చెప్తున్నాం. ఎందుకంటే మార్కెట్ అనేది ఇప్పుడు టౌన్ పెరుగుతూ పోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కొనసాగుతున్న ఇంటింటి సర్వే ప్రక్రియ తహసీల్దార్ శ్రీలత పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లకు పలు సూచనలు చేశారు. కుల గణనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టినట్టు తెలిపారు. సర్వే అధికారులకు గ్రామస్తులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నవీన్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ మధు, ఏఎస్ఓ గణేష్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకలను అధికారులతో కలిసి చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 10 ఏళ్ల కాలంలో గ్రంథాలయాలు నిర్వీర్యం అయినట్టు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో గ్రంథాలయాలకు పూర్వ వైభవం తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కార్యదర్శి కరుణ కుమారి, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రంథాలయాలకు నిరుద్యోగులకు ఎక్కడెక్కడైతే వారి స్కిల్స్ ఏ విధంగా ఉద్యోగ నియామకాలు జరగడానికి ఒక జాబ్ క్యాలెండర్ ఏ విధంగా అయితే చేశారో, పేదవాళ్ళు చదువుకోవడానికి, పేదవాళ్ళు అందుబాటులో బుక్స్ కానీ వారి యొక్క నైపుణ్యాన్ని మరి వెలికి తీసే విధంగా ఈ యొక్క గ్రంథాలయాన్ని తీర్చిదిద్దడానికి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం జరుగుతుంది. శ్రీధర్ బాబు గారి యొక్క ఆలోచన విధానాలు గ్రంథాలయాలు పెద్దపల్లి జిల్లాలో మరి ఒక మోడల్గా నిరుద్యోగులకు ఏదైతే ఆయన చెప్పినటువంటి స్లోగనే నిరుద్యోగులకు ఉద్యోగ నిలయాలుగా మార్చడానికి గ్రంథాలయాలను మార్చడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిగా మన పెద్దపల్లి జిల్లాకు అసలు గ్రంథాలయం కార్యాలయమే లేదు. దానికి వారు చొరవ తీసుకొని మన జిల్లా కలెక్టర్ గారు, మరి కోఎస్సీ హర్ష గారు, మరి ప్రభుత్వ అధికారులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాదిగ శ్మశాన వాటికకు స్థానిక ఎమ్మెల్యే 20 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సంబరాలు చేసుకుని స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ మాదిగ శ్మశాన వాటికలో ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి 20 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నారాయణ, హెల్పింగ్ హ్యాండ్స్ సేవా యూత్ ప్రెసిడెంట్ శ్రావణ్ కుమార్, అశోక్, నరేందర్ పాల్గొన్నారు. మాదిగల హిందూ శ్మశాన వాటికలో గౌరవనీయులు చింతకుంట విజయరామరావు గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే గారు
మా ఒక శ్మశాన వాటిక కోసం ఒక 20 లక్షల రూపాయలు నిధులను మంజూరు చేసిన శుభ సందర్భంగా వారికి మా కులం తరఫున మా బాంధవుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కమిషనర్ గారు కూడా తక్షణమే స్పందించి అప్పుడు 3 నెలల క్రితము దాన్ని నీట్గా వేయించి మాకు జేసీబీను బ్లేడ్ ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. మరియు ఇదే విషయాన్ని గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు గారి దృష్టికి తీసుకెళ్లగా సార్ తక్షణమే స్పందించి టీఎఫ్ఐడిసి నిధుల ద్వారా 20 లక్షల రూపాయలు మా హిందూ శ్మశాన వాటికకు కేటాయించడం చాలా మా పెద్దపల్లి మాదిగ తరపున కులస్తుల తరపున చాలా హర్షం వ్యక్తం చేస్తున్నామండి. ఈ నిధులను ఎటువంటిగా నిరుపయోగంగా ఉపయోగించుకోకుండా అన్ని డెవలప్మెంట్ వర్క్స్ మేమందరం కూర్చొని మా పెద్ద మనుషులు మా యూత్ సభ్యులు మేము. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో సిపిఐ సీనియర్ నాయకులు దుడ్డెల వెంకటయ్య మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హాజరై వెంకటయ్య స్తూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటయ్య సిపిఐ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటూ పార్టీ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారని గుర్తు చేశారు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బోయిని అశోక్, చాకలి ఐలమ్మ, మన్మరాలు శ్వేత, మహిళా నాయకులు గూడెం లక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ సరిగ్గా లాటిపోట్లు ఎదుర్కొంటున్నది. యువత వచ్చింది, మార్పులు వచ్చినాయి, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. చాలా సంతోషం. మంచి స్మారక స్థూపం నిర్మించడం అనేది ఇది నిజంగా వారి కుటుంబ సభ్యులకు, అందులో తిరుమల సంపత్ కుమార్, రామడు సంపత్ కుమార్, ఇంకా వాళ్ళకి తోడ్పడ్డటువంటి శాఖ కార్యదర్శి మోహిత్ పటేల్, అందస్వామి, సీతారెడ్డి, లేకుంటే ఇంకా ఇతర వాళ్ళు ఎంత తోడ్పడ్డా ప్రధాన బాధ్యత అనేది చేసినటువంటి మీ అందరికీ కూడా ఇది ఈ స్తూప నిర్మాణంలో. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.